నిన్న మాట్లాడుతూ అంటే వాళ్ళను కోసి ఆ రక్తాన్ని పంట పొలాలకు తగిలితే పంటలు పండుతాయి అంటున్నాడు. ఇదేనా మాట్లాడేది ఒక ముఖ్యమంత్రి? నువ్వు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రివా? లేకుంటే మూర్ఖుడవా? లేకుంటే వీధిరవుడివా? ఏంది ఆ లాంగ్వేజ్ ఏంది? ఆ భాష ఏంది? అసలు నిన్ను చూసి ఎవరు నేర్చుకోవాలి? మరి ఈ రేపు భవిష్యత్తులో రాబోయే యూత్ గానీ, విద్యార్థులు గానీ అదే భాష మాట్లాడమంటావా? మరి నిన్ను మాట్లాడితే? ఇవాళ రైతులకు నీళ్ళు ఇవ్వండి అంటే ఇవాళ ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి మరి మా మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని ఉద్దేశించి వాళ్ళ రక్తాన్ని కోసి పంటలకు కలితే పంటలు పండుతాయంటే ఏమి ఎంత గలీజు భాష మాట్లాడుతున్నాడో రేవంత్ రెడ్డికి ఏమైనా సోయి ఉందా? ఇంత సిగ్గు శరం ఉంటే అటువంటి భాష మాట్లాడనని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ అంటే వాళ్ళను కోసి ఆ రక్తాన్ని పంట పొలాలకు తగిలితే పంటలు పండుతాయి అంటున్నాడు. ఇదేనా మాట్లాడేది ఒక ముఖ్యమంత్రి? నువ్వు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రివా? లేకుంటే మూర్ఖుడవా? లేకుంటే వీధిరవుడివా? ఏంది ఆ లాంగ్వేజ్ ఏంది? ఆ భాష ఏంది? అసలు నిన్ను చూసి ఎవరు నేర్చుకోవాలి? మరి ఈ రేపు భవిష్యత్తులో రాబోయే యూత్ గానీ, విద్యార్థులు గానీ అదే భాష మాట్లాడమంటావా? మరి నిన్ను మాట్లాడితే? ఇవాళ రైతులకు నీళ్ళు ఇవ్వండి అంటే ఇవాళ ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి మరి మా మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని ఉద్దేశించి వాళ్ళ రక్తాన్ని కోసి పంటలకు కలితే పంటలు పండుతాయంటే ఏమి ఎంత గలీజు భాష మాట్లాడుతున్నాడో రేవంత్ రెడ్డికి ఏమైనా సోయి ఉందా? ఇంత సిగ్గు శరం ఉంటే అటువంటి భాష మాట్లాడనని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్